పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం. శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి, రాజీనామా చేయాలి. కాంగ్రెస్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్. అవినీతి కాంగ్రెస్ వెంటనే రాజీనామా చేయాలి. 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 సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్, కాంగ్రెస్ 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 డౌన్ డౌన్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగ రాజ్యం, దోపిడీ రాజ్యం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ 22A మీద ప్రతి ల్యాండ్ను గవర్నమెంట్ ల్యాండ్గా ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరం. తర్వాత ప్రతి రైతులు తర్వాత పేదవాళ్ళు ఎప్పుడో లేఅవుట్ చేసుకొని పట్టాలు ఇచ్చిన ల్యాండ్స్, పట్టాలు లేని ప్రైవేటు కొనుక్కున్న ల్యాండ్స్ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 30 ఏళ్ళు, 20 ఏళ్ళ నుంచి కొనుక్కొని వాళ్ళు పొజిషన్లు ఎంజాయ్ చేసే ల్యాండ్స్ను కూడా ఇప్పుడు ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి 22A అని పెట్టి చేయడం చాలా దురదృష్టకరము. అయితే మొత్తం తెలంగాణలో ఉన్న ల్యాండ్స్లలో స్పెషల్గా మన గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ల్యాండ్స్లలో సగానికి ఎక్కువ ఈ ప్రొహిబిషన్ లిస్టులో పెట్టడం జరిగింది. అది చాలా అన్యాయం. పాత గవర్నమెంట్ కూడా పాస్బుక్స్ అని పెట్టి వాళ్ళు కూడా దాని పహానీ కాలంలో పొజిషన్ కాలం తీసేసి వాళ్ళు ఇంతకుముందు పొజిషన్ కాలం ఉంటే వాళ్ళు ఎవరైతే ఆక్యుపేషన్లు ఉంటే రైతులు కానీ లేకుంటే ఎవరైతే ఫిజికల్గా ఉండి వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉన్నా కానీ లేకుంటే ఫిజికల్ ప్లాట్ ఉంటే వాళ్ళ పొజిషన్ కాలం వచ్చేది. ఆ కాలం తీసిన తర్వాత అప్పటి నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి భూభారత్ అని చెప్పి వాళ్ళు చేసిన మిస్టేకే వీళ్ళు చేశారు. దాంతో ఇంకా లాస్ట్ 3-4 మంత్స్లో ప్రొహిబిషన్ లిస్ట్లో ఉన్నదానికి రెట్టింపు అయింది. ఇప్పుడు ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి దాంతో ప్రతి పౌరుడు హైదరాబాదు మెట్రో సిటీలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న ప్రతి పౌరుడు ఇది ఒక భయాందోళనగా ఉన్నది. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ 22Aలో ఉన్న ప్రతి ల్యాండ్ను జెన్యూన్ పర్చేజర్ అందరికీ పట్టదారులకు ఇమ్మీడియట్గా ఇవ్వాలి. తర్వాత దీని మీద గవర్నమెంట్ ఒక స్పెషల్ కమిటీని వేసి ఎంక్వైరీ చేయాలి. ఓన్లీ కలెక్టర్కి ఆదేశం ఇచ్చారు, అందరూ అప్లికేషన్ పెట్టుకుంటారు. బట్ ఆ అప్లికేషన్లో కొన్ని క్లియర్ చేస్తారు, తర్వాత మిగతా మేజర్ ల్యాండ్స్ ఏమవుతున్నాయో వాటిని క్లియర్ చేయరు. ఆ ప్రాబ్లం అట్లే ఉంటుంది. కాబట్టి దీనికి ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టి ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసి దాంతో ఈ ప్రాబ్లమ్ని ఇమ్మీడియట్గా సాల్వ్ చేయాలని ఇప్పుడు మా మహేష్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్ట్రైక్ను ఇప్పటి నుంచే స్టార్ట్ చేశాము. ఇది కంటిన్యూగా అందరికీ న్యాయం జరిగేంత వరకు బీజేపీ పార్టీ తర్వాత మేమందరము కొట్లాడుతాం.